నీలిరంగు సముద్రపు లోతుల్లో సూర్యుని కిరణాలు నీటిని తాకే చోట లైరా అనే మర్మైడ్ నివసించేది. పొడవాటి ప్రవహించే జుట్టుతో సముద్రపు అలల రంగు మరియు మెరిసే పొలుసులు స్టార్ డస్ట్ లాగా మెరిసిపోయేవి. ఆమె అందమైన రహస్య జీవి. లైరా పగడపు మరియు సముద్రపు పాచితో అలంకరించబడిన ఒక రహస్య నీటి అడుగున ఉండే కేవ్లో నివసించేది. దాని చుట్టూ రంగురంగుల చేపలు మరియు ఉల్లాసభరితమైన డాల్ఫిన్లు ఉండేవి. నీటి అడుగున ప్రపంచం దాని స్వంత స్వర్గమైనప్పటికీ నీటిపై ఉన్న ప్రపంచం గురించి లైరా ఎప్పుడూ ఆశ్చర్యపోయేది. ఆమె లోతైన జీవుల నుండి కథలు వినేది. డాల్ఫిన్లు వెచ్చని గాలులు మరియు విస్తారమైన ఆకాశం గురించి మాట్లాడేవి. సీగల్స్ భూమిపైన ఉండే అద్భుతాల గురించి పాటలు పాడేవి మరియు తిమింగలాలు సుదూర తీరాల గురించి గుసగుసలాడేవి. లైరాలో ప్రతిరోజు ఎగ్జైట్మెంట్ పెరిగిపోతూ వచ్చింది. అలల అవతల ప్రపంచాన్ని చూడాలని ఆమె తహతహలాడేది. ఒకరోజు సాయంత్రం సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు మరియు మూన్లైట్ నీటిలో మెరుస్తున్నప్పుడు లైరా ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె సముద్రం పైకి వెళుతూ మరియు పై ప్రపంచాన్ని తన కోసం చూస్తుంది. ఆమె తోక యొక్క అందమైన విదిలింపుతో ఆమె మృదువైన స్ప్లాష్లతో అలలను చీల్చుకుంటూ ఉపరితలంపైకి ఈదుతూ వెళ్ళింది. అంతులేని ఆకాశాన్ని చూసేసరికి వెన్నెల కాంతి ఆమెను వెండి వెలుగులో ముంచెత్తింది. గాలి చల్లగా మరియు ఉప్పగా ఉంది. ఆమె లోతైన శ్వాస తీసుకుంది. భూమి మరియు నీరు కలిసి ఉన్న అనుభూతిని ఫీల్ అయింది. లైరా ఒక చిన్న రాతి ఐలాండ్ దగ్గరకు ఈదుకుంటూ వెళ్ళింది. అక్కడ సమీపంలో లంగరు వేసిన బోట్ని ఆమె గమనించింది. ఆమె డెక్ మీద నిలబడి ఉన్న ఒక యంగ్ సైలర్ హారిజాన్ని స్కాన్ చేయడం ఆమె చూసింది. అతను వెన్నెల సముద్రం వైపు చూశాడు మరియు ఒక క్షణం వారి కళ్ళు కలుసుకున్నాయి. లైరా చాలా భయపడుతుంది. ఆమె ఇంతకు ముందెన్నడూ మనిషిని చూడలేదు, కానీ సైలర్ దయగల చూపులు ఆమెను వెచ్చదనంతో నింపాయి. ఎలియాస్ అనే సైలర్ తన తండ్రి కథల్లో చెప్పిన తప్పిపోయిన ఐలాండ్ కోసం రోజుల తరబడి ఒంటరిగా ప్రయాణించాడు. అతను మర్మైడ్స్ గురించి విన్నాడు, కానీ అవి ఉన్నాయని ఆ క్షణం వరకు ఎప్పుడూ నమ్మలేదు. లైరా దగ్గరికి వచ్చినప్పుడు అతను ఆలోచించాడు, కానీ ప్రశాంతతను ఫీల్ అయ్యాడు. అతను బోట్ అంచుకు దగ్గరగా అడుగుపెట్టాడు. సైలెంట్గా మర్మైడ్ని చూస్తూ ఉన్నాడు. అతను కలలు కంటున్నాడో లేదో ఖచ్చితంగా తెలియనప్పటికీ, మీరు నిజం, అలియాస్ చిన్నగా అన్నాడు. లైరా నవ్వింది. ఆమె పొడవాటి తోక చంద్రకాంతిలో మెరుస్తుంది. ఆమె నేను లైరా అని సముద్రపు గాలిలా సున్నితమైన స్వరంతో చెప్పింది. నేను ఎప్పుడూ నీటికి పైనున్న ప్రపంచం గురించి ఆలోచిస్తుంటాను. కెరటాల అవతల ఎలా ఉంది అని అడిగింది. తన జీవితంలో ఎక్కువ భాగం సముద్రంలో గడిపిన ఎలియాస్ నవ్వుతూ ఇలా అన్నాడు. పై ప్రపంచం చాలా విశాలమైనది మరియు సాహసంతో నిండి ఉంది. కానీ నేను ఎప్పుడూ లోతైన రహస్యాల గురించే ఆలోచిస్తాను. నేను మీలాంటి జీవుల కథలను విన్నాను, కానీ నేను ఒకరిని కలుస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఇద్దరూ తమ తమ లోకాల విశేషాలను పంచుకుంటూ మాట్లాడుకుంటూ రాత్రంతా గడిపారు. లైరా సముద్రపు అద్భుతాల గురించి, రంగురంగుల పగడపు దిబ్బలు, జెల్లీ ఫిష్ల డాన్సులు మరియు లోతుల గుండా ప్రతిధ్వనించే తిమింగలాల పాటల గురించి ఎలియాస్కి చెప్పింది. ఎలియాస్ తన బోట్కి దారి చూపించిన నక్షత్రాల గురించి, అతను చేరుకోవాలని కలలు కన్న భూమి గురించి మరియు తెలియని తీరాలను అన్వేషించడంలో థ్రిల్ గురించి మాట్లాడాడు. తెల్లవారుజామైనప్పుడు సముద్రానికి తిరిగి రావడానికి సమయం ఆసన్నమైనదని లైరాకి తెలుసు, కానీ ఆమె లోతైన నీలం రంగులోకి తిరిగి రావడానికి ముందు ఆమె ఎలియాస్ వైపు తిరిగి, ప్రపంచం పైన మరియు కింద అద్భుతాలతో నిండి ఉంది. బహుశా ఒకరోజు నేను చూసినట్లుగా మీరు సముద్రాన్ని చూడటానికి వస్తారు అంది. ఎలియాస్ నవ్వాడు. అతని కళ్ళల్లో ఒక సాహసభావం వెలిగిపోయింది. మరియు బహుశా ఒకరోజు మీరు నాతో అలలపైన ఉన్న ప్రపంచాన్ని అన్వేషిస్తారు అని అన్నాడు. తన తోక యొక్క చివరి మనోహరమైన విదిలింపుతో లైరా నీటి కింద అదృశ్యమైంది. అలలను మాత్రమే మిగిల్చింది. ఎలియాస్ బోట్ అంచున నిలబడ్డాడు. అతని హృదయం ఆశ్చర్యంతో మరియు కొత్త సాహసాల కలలతో నిండిపోయింది.
ఆ రోజు నుండి లైరా మరియు ఎలియాస్ వాళ్ళ మీటింగ్ని ఎప్పటికీ మర్చిపోలేదు. మరియు వారి ప్రపంచాలు వేరువేరుగా ఉన్నప్పటికీ సముద్రపు రహస్యాలు మరియు ఆకాశంలోని అద్భుతాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని వారిద్దరికీ తెలుసు. వాటిని అన్వేషించడానికి తగిన ధైర్యవంతుల కోసం వేచి ఉన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.